రికార్డింగ్ ఆన్ చేశారు కదా? ఓకే. MS వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయండి. మార్నింగ్ బ్యాచ్ టైప్ చేశాను కదా, అవి ఓపెన్ చేయండి. సో అకౌంట్ పేయబుల్ కంప్లీటెడ్ అండి. సో మనం ఈరోజు అకౌంట్ రిసీవబుల్ స్టార్ట్ చేస్తున్నాం. అకౌంట్ రిసీవబుల్, అకౌంట్ పేయబుల్ కంప్లీట్ చేసేసాము. నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాము, అకౌంట్ రిసీవబుల్ స్టార్ట్ చేస్తున్నాం. ఓకే, క్లియర్ కదా? అకౌంట్ పేయబుల్ కంప్లీట్ అండి. ఇంకా చాలా ఉంది, చెప్తాను నెక్స్ట్ క్లాసెస్ ఇంకా యాడ్ అవుతూ ఉంటుంది. అకౌంట్ పేయబుల్ ఆల్మోస్ట్ మనం కంప్లీట్ చేసాము. నెక్స్ట్ ఏం చేస్తున్నాము, అకౌంట్ రిసీవబుల్ స్టార్ట్ చేస్తున్నాం. సో అకౌంట్ రిసీవబుల్ అంటే ఏంటి, కంప్లీట్ గా అకౌంట్ రిసీవబుల్ అంతా కూడా కస్టమర్ కి అండ్ కంపెనీకి సంబంధించింది అనమాట. కస్టమర్స్ అకౌంట్ రిసీవబుల్ అనమాట. ఐఎమ్ సారీ, అకౌంట్ రిసీవబుల్ అంతా కూడా కంప్లీట్ గా కస్టమర్స్ కి సంబంధించింది. సో కస్టమర్స్ కి కంపెనీకి ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి కదా, సో వాటికి సంబంధించింది అనమాట. సో మీనింగ్ ఆఫ్ అకౌంట్ రిసీవబుల్, అకౌంట్ రిసీవబుల్ అంటే మీనింగ్ ఏంటి, అకౌంట్ రిసీవబుల్ ఈజ్ నథింగ్ బట్ మేనేజింగ్ అండ్ మానిటరింగ్ ఆల్ టైప్ ఆఫ్ కస్టమర్ అకౌంటింగ్ డేటా. అంటే కస్టమర్ కి సంబంధించిన అకౌంటింగ్ డేటా అంతా కూడా మనం ఇక్కడ మేనేజ్ చేస్తాం అకౌంట్ రిసీవబుల్ లో. అకౌంట్ పేయబుల్ లో, అకౌంట్ పేయబుల్ ఈజ్ నథింగ్ బట్ మేనేజింగ్ అండ్ మానిటరింగ్ ఆల్ టైప్ ఆఫ్ ది వెండార్ అకౌంట్ డేటా. అకౌంట్ పేయబుల్ లో వెండార్ కి సంబంధించిన అకౌంట్ డేటాని మనం మేనేజ్ చేస్తాం. అకౌంట్ రిసీవబుల్ లో కస్టమర్ కి సంబంధించినంతా కూడా మనం మేనేజ్ చేయడం జరుగుతుంది. సో అకౌంట్ పేయబుల్ అంతా కూడా కంప్లీట్ గా వెండార్ కి సంబంధించింది. అకౌంట్ రిసీవబుల్ అంతా కూడా కంప్లీట్ గా కస్టమర్ కి సంబంధించింది. క్లియర్ కదా? అకౌంట్ రిసీవబుల్ అంటే ఏంటి, కంప్లీట్ గా కస్టమర్ కి సంబంధించిన టోటల్ ప్రాసెస్ అన్నమాట. సో అకౌంట్ రిసీవబుల్ విల్ కమ్ అండర్ కరెంట్ అసెట్స్. సో కరెంట్ అసెట్స్ అన్నమాట. యాక్చువల్ గా వెండార్ అనేది కరెంట్ లయబిలిటీ కింద తీసుకున్నాం మనం. ఎందువల్ల కరెంట్ లయబిలిటీ ఎందువల్ల అవుతుంది వెండార్స్ అనేది, వెండార్ ఆర్ అకౌంట్ పేయబుల్ ఎందువల్ల కరెంట్ లయబిలిటీ అవుతుంది, వెండార్స్ కి మనం పేమెంట్ చేస్తాం కాబట్టి కరెంట్ లయబిలిటీ అవుతుంది. ఇక్కడ కస్టమర్స్ మనకి పేమెంట్ చేస్తారు కాబట్టి దీన్ని మనం కరెంట్ అసెట్స్ కింద కన్సిడర్ చేస్తాం. క్లియర్ కదా? వెండార్ కి సంబంధించింది కరెంట్ లయబిలిటీ ఎలా అవుతుందంటే అది అప్పు అనమాట. వెండార్ కి మనం పేమెంట్ చేయాలి కాబట్టి అప్పు. ఇక్కడ అసెట్ కింద కన్సిడర్ చేస్తాం, కస్టమర్స్ మనకి పేమెంట్ చేయాలన్నమాట. సో ఇది అకౌంట్ పేయబుల్ కి అకౌంట్ రిసీవబుల్ కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్. అకౌంట్ పేయబుల్ అంతా కూడా రిలేటెడ్ టు ద వెండార్స్. అలాగే వెండార్ కి సంబంధించిన డేటా అంతా కూడా అకౌంట్ పేయబుల్ లో మనం మేనేజ్ చేస్తాం. అలాగే అకౌంట్ పేయబుల్ అనేది లయబిలిటీస్ కింద కన్సిడర్ చేస్తాం. ఎందువల్లంటే వెండార్స్ కి మనం కంపెనీ పేమెంట్ చేయాలి కాబట్టి. అకౌంట్ రిసీవబుల్ అంతా కూడా కస్టమర్ కి సంబంధించింది. అకౌంట్ రిసీవబుల్ అంతా దేనికి సంబంధించింది, కస్టమర్స్ కి సంబంధించింది. సో ఇక్కడ అకౌంట్ రిసీవబుల్ అనేది కరెంట్ అసెట్స్ కింద కన్సిడర్ చేస్తాం. సో కస్టమర్స్ మనకి పేమెంట్ చేయాలి కాబట్టి దీన్ని అసెట్స్ కింద కన్సిడర్ చేస్తాం. అకౌంట్ రిసీవబుల్ ఈజ్ నథింగ్ బట్ మేనేజింగ్ అండ్ మానిటరింగ్ ఆల్ టైప్ ఆఫ్ కస్టమర్స్ అకౌంట్ డేటా. కస్టమర్స్ కి సంబంధించిన అకౌంట్ డేటాని మనం అకౌంట్ రిసీవబుల్ లో మేనేజ్ చేస్తాం. ఓకే, చూడండి టైప్స్ ఆఫ్ కస్టమర్స్ గ్రూప్ కింద చూడండి. యాక్చువల్గా మనకి వెండార్ కి సంబంధించి 3 గ్రూప్స్ ఉన్నాయి. డొమెస్టిక్ వెండార్ గ్రూప్, అలాగే ఇంటర్నేషనల్ వెండార్ గ్రూప్, తర్వాత వన్ టైం వెండార్ గ్రూప్. అదేవిధంగా అకౌంట్ రిసీవబుల్ లో కూడా 3 టైప్ ఆఫ్ కస్టమర్ గ్రూప్స్ ఉంటాయి. డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్, ఇంటర్నేషనల్ కస్టమర్ గ్రూప్, వన్ టైం కస్టమర్ గ్రూప్. ఇలా అంటే సేమ్ అకౌంట్ పేయబుల్ లో ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా చేస్తాం కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా. బట్ టీ కోడ్స్ చేంజ్ అవుతాయి, కొంత మాత్రం చేంజ్ అవుతుంది అనమాట. చూడండి. సో డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్, ఇంటర్నేషనల్ కస్టమర్ గ్రూప్, వన్ టైం కస్టమర్ గ్రూప్. సో 3 గ్రూప్స్ క్రియేట్ చేస్తాం. సో డొమెస్టిక్ కస్టమర్ అనుకోండి, డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ యాడ్ చేస్తాం.
మీరు ఇంటర్నేషనల్ కస్టమర్ క్రియేట్ చేస్తుంటే ఇంటర్నేషనల్ కస్టమర్ గ్రూప్ కి యాడ్ చేస్తాం. వన్ టైం కస్టమర్ క్రియేట్ చేస్తుంటే వన్ టైం కస్టమర్ గ్రూప్ కి యాడ్ చేస్తాం అన్నమాట. సో మనం టోటల్ గా 3 టైప్ ఆఫ్ అకౌంట్ గ్రూప్ ని మనం అది కస్టమర్స్ కి సంబంధించిన గ్రూప్ క్రియేట్ చేస్తాం. OBD2 పిల్లలు OBD2 3 టైప్ ఆఫ్ కస్టమర్స్ గ్రూప్ ని క్రియేట్ చేస్తున్నాము. డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్, ఇంటర్నేషనల్ కస్టమర్ గ్రూప్, వన్ టైం కస్టమర్ గ్రూప్. OBD2 new entries. Customer group. Okay, so domestic customer group ni create chestam. Next entry, international customer group. The name anevi 4 letters istunamandi. You can specify any 4 digits. It may be numerical or it may be alphabet. మీ ఇష్టం, మీ కంప్లీట్ యువర్ చాయిస్ అన్నమాట. 4 digits అనేది మ్యాండేటరీ గా తీసుకోవాలి. ఇట్స్ మే బి న్యూమరికల్ ఆర్ ఇట్స్ మే బి ఆల్ఫాబెట్, ఏదైనా తీసుకోండి మీ ఇష్టం. సో ఇంటర్నెట్ ఫారెన్ కస్టమర్ గ్రూప్ క్రియేట్ చేస్తారా? ఓకే, రైట్. నెక్స్ట్ ఇంకోటి చేయండి అలాగే. వన్ టైం కస్టమర్ గ్రూప్. వన్ టైం కస్టమర్ గ్రూప్ ని క్రియేట్ చేసాం. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి, ఎందువల్లంటే కంపెనీ కోడ్ ఇస్తే మీకు గుర్తుంటుంది అనమాట. వన్ టైం అకౌంట్ ని సెలెక్ట్ చేసుకోండి. సేవ్. కంటిన్యూ. మీ రిక్వెస్ట్, మీరు ఓన్ రిక్వెస్ట్ తీసుకోండి. మీకు టీఆర్ ఏదైతే తీసుకోవాలి, మీ ఓన్ టీఆర్ తీసుకోవాలి. కంటిన్యూ. కింద చూసారా ఫీల్డ్ స్టేటస్ అని కనిపిస్తుంది. ఫీల్డ్ స్టేటస్ ప్రతి కస్టమర్ గ్రూప్ కి యాజ్ వెల్ యాజ్ వెండర్ గ్రూప్ కి కూడా ఫీల్డ్ స్టేటస్ అనేది కంపల్సరీ ఉంటుందండి. అకౌంట్ పేయబుల్ లో కూడా వెండర్ గ్రూప్ క్రియేట్ చేస్తాం. అకౌంట్ రిసీవబుల్ లో కస్టమర్ గ్రూప్ క్రియేట్ చేస్తాం. ప్రతి గ్రూప్ కి కూడా ఫీల్డ్ స్టేటస్ ఉంటుంది. సో ఎందుకు ఉపయోగపడుతుంది ఫీల్డ్ స్టేటస్ అనేది? మీరు వెండర్ క్రియేట్ చేసిన ఐఎమ్ సారీ, హూ ఇస్ దిస్? ప్లీజ్ గో ఆన్ మీట్. ఓకే, జనరల్ డేటా, ఫీల్డ్ స్టేటస్ జనరల్ డేటాకి వెళ్ళండి. అడ్రస్, ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. ఇక్కడ కూడా చూడండి, సర్ప్లస్, రిక్వైర్డ్, ఆప్షనల్, డిస్ప్లే. ఇవి ఎందుకు ఉపయోగపడతాయి? మీరు వెండర్ క్రియేట్ చేస్తున్నారు ఎగ్జాంపుల్. సో ఏ ఫీల్డ్ అనేది రిక్వైర్డ్, ఏ ఫీల్డ్ ఆప్షనల్, ఏ ఫీల్డ్ డిస్ప్లే అనేది మనం బ్యాక్ ఎండ్ నుండి కంట్రోల్ చేసుకుంటాం వెండర్ గ్రూప్స్ సంబంధించి. అలాగే కస్టమర్ అనుకోండి, ఇప్పుడు మనం కస్టమర్ సంబంధించిన ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ చూస్తున్నాం. అంటే ఒక కస్టమర్ క్రియేట్ చేస్తున్నారు. ఏ ఫీల్డ్ అనేది మ్యాండేటరీగా ఉండాలి, ఏ ఫీల్డ్ అనేది ఆప్షనల్ గా ఉండాలి, ఏ ఫీల్డ్ అనేది రిక్వైర్డ్ గా ఉండాలనేది కూడా మనం బ్యాక్ ఎండ్ నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు. అంటే మీరు వెండర్ క్రియేట్ చేయాలన్నా, కస్టమర్ క్రియేట్ చేసిన వెండర్ కి అలాగే కస్టమర్ కి సంబంధించిన కస్టమర్ గ్రూప్స్ నుంచి ప్రతి గ్రూప్ లో కూడా ఫీల్డ్ స్టేటస్ అనేది మ్యాండేటరీగా ఉంటుంది. సో ప్రతి గ్రూప్ కి కూడా ఉంటుందండి, ప్రతి గ్రూప్ కి కూడా ఉంది. ఎగ్జాంపుల్ డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ అనుకుందాం. డొమెస్టిక్ కస్టమర్ కూడా ఒక ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ ఉంటుందిగా. అట్లా గ్రూప్ ని బేస్ గా చేసుకుని మనం కాన్ఫిగరేషన్స్ అనేవి చేస్తామన్నమాట. సో ప్రతి గ్రూప్ కి కూడా ఒక ఫీల్డ్ స్టేటస్ ఉంటుంది. ఆ ఫీల్డ్ స్టేటస్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది? ఎగ్జాంపుల్ కస్టమర్ కి గ్రూప్ కి సంబంధించిన ఫీల్డ్ స్టేటస్. సో ఈ ఫీల్డ్ స్టేటస్ లో ఒక కస్టమర్ క్రియేట్ చేసే టైంలో ఏ ఫీల్డ్ అవసరము, ఏ ఫీల్డ్ అవసరం లేదు, ఇవన్నీ కూడా కాన్ఫిగరేషన్ అనేది చేసుకోవచ్చు. బట్ మాక్సిమం చేయరండి, ఇక్కడ యూజ్ చేయరు. బట్ మీకు ఒక ఐడియా కోసం నేను చెప్తున్నాను. అర్థమైందా? గో బ్యాక్, go back, just back, again back, again back. Okay, చూసారా 3 కస్టమర్ గ్రూప్స్ ని క్రియేట్ చేసాం. డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్, లోకల్ కస్టమర్స్ అందరినీ కూడా డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ లో యాడ్ చేస్తాం. ఇంటర్నేషనల్ ఫారెన్ కస్టమర్ గ్రూప్ అంటే ఫారెన్ అంటే ఇంటర్నేషనల్ గా ఉన్న కస్టమర్స్ ఏమైనా క్రియేట్ చేస్తుంటే వాళ్ళని ఈ గ్రూప్ లో యాడ్ చేసుకుంటాం. వన్ టైం కస్టమర్ గ్రూప్ అంటే వీళ్ళతో ఒకసారి మాత్రమే ట్రాన్సాక్షన్ చేస్తాం, అటువంటి వాళ్ళని ఇక్కడ యాడ్ చేసుకుంటాం. ప్రతి కస్టమర్ గ్రూప్ కి కూడా ఏముంటది? ఫీల్డ్ స్టేటస్ ఉంటుంది.
అలాగే ప్రతి వెండార్ గ్రూప్ కి కూడా ఫీల్డ్ స్టేటస్ ఉంటుంది. ఎందుకు ఉపయోగపడుతుంది ఫీల్డ్ స్టేటస్ అనేది? మీరు వెండార్ గ్రూప్ లో ఉన్నటువంటి ఫీల్డ్ స్టేటస్ ని బేస్ గా చేసుకుని ఒక వెండార్ ని క్రియేట్ చేసే టైంలో విచ్ ఫీల్డ్ ఇస్ రిక్వైర్డ్ ఆర్ విచ్ ఫీల్డ్ ఇస్ నాట్ రిక్వైర్డ్ అనేది బ్యాక్ ఎండ్ లో కంట్రోల్ చేస్తారు. అలాగే కస్టమర్ కి సంబంధించినటువంటి గ్రూప్ ఉంది కదా, ఈ గ్రూప్ నుంచి ఏ కస్టమర్ రిక్వైర్డ్ లో ఉండే మీరు కస్టమర్ క్రియేట్ చేసేటప్పుడు కస్టమర్ కి సంబంధించిన ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ నుండి ఒక కస్టమర్ క్రియేట్ చేసే టైంలో ఏ ఫీల్డ్ అనేది మ్యాండేటరీ, ఏ ఫీల్డ్ అనేది రిక్వైర్డ్, ఏ ఫీల్డ్ అనేది ఆప్షనల్ అనేవి బ్యాక్ ఎండ్ నుండి మనం కాన్ఫిగరేషన్ చేసుకుంటాము. క్లియర్ కదా? సేవ్. క్లియర్ కదా? ఇంతవరకు 3 టైప్ ఆఫ్ కస్టమర్ గ్రూప్స్ ని క్రియేట్ చేస్తాం. క్లియరా? వెరీ గుడ్. నెక్స్ట్ ఆప్షన్, నెక్స్ట్ కాన్ఫిగరేషన్ చూడండి. క్రియేట్ నంబర్ రేంజ్ ఫర్ కస్టమర్ అకౌంట్ గ్రూప్. సో పైన 3 గ్రూప్స్ ఉన్నాయండి. డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్, ఇంటర్నేషనల్ కస్టమర్ గ్రూప్, వన్ టైం కస్టమర్ గ్రూప్. సో ఈ కస్టమర్ గ్రూప్ కి నంబర్ రేంజ్ క్రియేట్ చేయాలి. XDN1 ఆల్రెడీ సిస్టమ్ లో ఉన్న వాటిని తీసుకుంటాం. అకౌంట్ పేయబుల్ కూడా అలాగే కదా, ఇక్కడ కూడా అంతే సేమ్ XDN1. ఇంటర్వెల్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ 01, 02, 03 ఉన్నాయి. సో అవి తీసుకోవచ్చు, లేదంటే 02 తీసుకుందాం, ఎందుకంటే మనకి ఇంటర్వెల్ యాక్చువల్గా మరి లెంత్ తక్కువ ఉంది కదా. చూడండి 02, 03, 04. సో 02 అనేది నేను డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నంబర్ 9 చూడండి ఎక్కడ నుండి ఎక్కడ వరకు ఉందనేది. అలాగే 03 అనేది ఫారెన్ కస్టమర్ గ్రూప్ కి అరేంజ్ చేస్తున్నాను. 04 అనేది వన్ టైం కస్టమర్ గ్రూప్ కి అసైన్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఇచ్చే నంబర్ అనేది బేస్ గా చేసుకుని ప్రతి కస్టమర్ కి కూడా ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. క్లియర్ కదా? ఇక్కడ ఇస్తున్న మన గ్రూప్, ఇక్కడ గ్రూప్ కి ఈ నంబర్ ఏదైతే అసైన్ చేస్తున్నామో ఈ నంబర్ రేంజ్ బేస్ గా చేసుకుని కస్టమర్ కి నంబర్ అనేది బై డిఫాల్ట్ ఆటోమేటిక్ గా డిఫైన్ అవుతుంది అనమాట. ఓకేనా? సో ఇవి స్టాండర్డ్ గా ఉన్నాయి, ఇవే తీసుకుంటున్నాం, మనమేం క్రియేట్ చేయట్లేదు. మీరు ఒకవేళ క్రియేట్ చేయాలంటే ఏం చేస్తారు? ప్లస్ సింబల్ పైన చూడండి. మీరు రియల్ టైంలో కలిపి మ్యాండేటరీగా క్రియేట్ చేయాల్సిందే. ఇవి ఉండవు, ఇవన్నీ డెమో కాబట్టి ఆల్రెడీ బై డిఫాల్ట్ గా డిఫైన్ చేస్తున్నాయి. ఓకే, సో రియల్ టైంలో మీరు మ్యాండేటరీగా క్రియేట్ చేయాలి. ఓకే, వెళ్ళండి. ఓకే, ఒక పని చేద్దాం. ఇవి డిలీట్ చేయాలంటే చేయొచ్చా చేయకూడదు? ఎవరు చెప్తారు? డిలీట్ చేయొచ్చా చేయకూడదు? అవి చేయలేను సార్, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ పోస్టింగ్స్ అయిపోయి ఉన్నాయి కదా. సో ఎన్ఆర్ స్టేటస్ లో వాల్యూస్ ఉన్నాయి కదా. పోస్టింగ్స్ కాదండి, వెండార్ నంబర్ రేంజ్ అనేది యూజ్ చేసేసారు, అందువల్ల డిలీట్ చేయకూడదు. ఒకవేళ మీరు చేస్తే ఏమవుతుంది? గ్లోబల్ ఎఫెక్ట్ అవుతుంది అనమాట. గ్లోబల్ ఎఫెక్ట్ అంటారు, చేయకూడదు. సిస్టమ్ కూడా మాక్సిమం ఎలా చేయదు. 09 సెలెక్ట్ చేసుకొని చూద్దాం, అవుతుందా? అవ్వకపోవచ్చు, అయినా కూడా మనకి డిలీట్ అయిన అది కాదు, 2 కాదు, 09 సెలెక్ట్ చేయండి, 9 సెలెక్ట్ చేయండి. ఏదో ఒకటి మైనస్ సింబల్ పైన క్లిక్ చేయండి. అవ్వదు, కంటిన్యూ చేయండి. తీసుకోవద్దు అనుకుంటా. సో డిలీట్ చేయకూడదండి, అవేమి డిలీట్ చేయొద్దు మీరు. ఓకేనా? రైట్, కంటిన్యూ చేయండి. అవ్వలేదు, చూసారా? ట్రాన్సాక్షన్ డేటా ఉంది దానిపైన, సిస్టమ్ అలౌ చేయదు, అందువల్ల SAP అనేది చాలా సెక్యూర్ సాఫ్ట్వేర్ అని చెప్తుంటారు. ఓకే, రైట్. మీకు డౌట్ వస్తుంది, సార్ ఇలా డిలీట్ చేయకూడదా? నెంబర్స్ ఇవ్వచ్చు, మళ్ళీ A1, A2 అలా ఇచ్చినా కూడా తీసుకుంటుంది. బట్ 01, 02 అనేది జాబ్ కంపెనీస్ లో ఎక్కువ యూజ్ చేస్తారు కాబట్టి సిస్టమ్ లో బై డిఫాల్ట్ గా ఉన్న వాటినే మనం తీసుకుంటున్నాం. ఓకే, రైట్, వెళ్ళండి. సో నంబర్ రేంజ్ బై డిఫాల్ట్ గా ఉన్నవే తీసుకుంటున్నాము. అసైన్ నంబర్ రేంజ్ టు కస్టమర్ అకౌంట్ గ్రూప్. నంబర్ రేంజ్ కస్టమర్ అకౌంట్ గ్రూప్ అసైన్ చేస్తాం. OBR AR, వెళ్ళండి. ఎంటర్ పొజిషన్. చూసారా? డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ ఏమనుకుంటున్నాం మనం? డొమెస్టిక్ కస్టమర్ కి 02, ఇంటర్నేషనల్ కస్టమర్ కి 03, వన్ టైం కస్టమర్ కి 04 ఇస్తున్నాం. బై డిఫాల్ట్ సిస్టమ్ లో ఉన్నవే తీసుకుంటున్నాం. సో ఏవైతే మనం ఇంతకు ముందు నంబర్ రేంజ్ చూసామో ఆ నంబర్ రేంజ్ బేస్ గా చేసుకుని ఏమవుతుంది? ప్రతి కస్టమర్ కి కూడా ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. ప్రతి కస్టమర్ కి కూడా ఒక నెంబర్ బై డిఫాల్ట్ ఆటోమేటిక్ గా జనరేట్ అవుతుంది. ఓకే, సో కస్టమర్ గ్రూప్స్ అనమాట.
డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ కి 02 తీసుకున్నాం, ఫారెన్ కస్టమర్ గ్రూప్ కి 03 తీసుకున్నాం, ఇంటర్నేషనల్ కస్టమర్ గ్రూప్ కి 03 తీసుకున్నాం. సేవ్. Data was saved. Next step. Define tolerance group for customers and vendor. OBA3. చూడండి, డిఫైన్ టోలరెన్స్ గ్రూప్ ఫర్ కస్టమర్స్ అండ్ వెండర్స్. అకౌంట్ పేబుల్ మనం ఆల్రెడీ క్రియేట్ చేసాం, సెకండ్ టైం చేయాల్సిన అవసరం లేదండి. OBA3 ఇందుకు చేసాం కదా, అకౌంట్ పేబుల్ చేసేసాం. ఆ OBA3 చూపించండి మేడం. మీ సెకండ్ టైం చేయొద్దు, ఓన్లీ ఫస్ట్ సారే చేయాలి. అకౌంట్ పేబుల్ చేసేసాం కాబట్టి అకౌంట్ రిసీబుల్ లో చేయాల్సిన అవసరం లేదు. OBA3కి వెళ్ళాము, పొజిషన్కి వెళ్తున్నాము, మీ టోలరెన్స్ గ్రూప్ ఇవ్వండి. కంటిన్యూ, డబల్ క్లిక్ చేయండి. సో ఈ టోలరెన్స్ గ్రూప్ అనేది వీటికి అప్లికబుల్ అవుతుంది, కస్టమర్స్ కి అప్లికబుల్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ వెండర్స్ కూడా. నేను చెప్పడం కాదు, అది మెనూ టైటిల్ బార్ లో చూడండి, కస్టమర్ అండ్ వెండర్ టోలరెన్స్ గ్రూప్ అన్నమాట. చూసారా, కస్టమర్ కి వెండర్ కి ఒకటే చేయాలి, 2 చేయాల్సిన అవసరం లేదు. ఓకే, కస్టమర్ కి వెండర్ కి ఒకే ఒక టోలరెన్స్ గ్రూప్ అనేది మనం క్రియేట్ చేసాం. ఓకే, నెక్స్ట్ ఇది కంప్లీటెడ్. సెకండ్ టైం చేయొద్దు, అకౌంట్ పేబుల్ లో చేసాం కాబట్టి అకౌంట్ రిసీబుల్ లో చేయట్లేదు. నెక్స్ట్ పాయింట్. సో క్రియేట్ రికన్సిలేషన్ అకౌంట్స్. మీకు నేను చెప్పాను, కస్టమర్స్, వెండర్స్, కాంట్రాక్ట్ అకౌంట్ రిసీబుల్స్ అండ్ అసెట్స్, వీటికి మనం మ్యాండేటరీగా రికన్సిలేషన్ అకౌంట్ క్రియేట్ చేయాలి అని చెప్పాను. రికన్సిలేషన్ అకౌంట్స్ అకౌంట్ పేబుల్ లో ఎవరు చేసాము, వెండర్స్ కి చేసాము. ఇది అకౌంట్ రిసీబుల్ కాబట్టి కస్టమర్స్ కూడా మనం రికన్సిలేషన్ అకౌంట్ క్రియేట్ చేయాలి. సో ఈ రికన్సిలేషన్ అకౌంట్ అనేది వేటి కిందకు వస్తుంది, కరెంట్ అసెట్స్ లయబిలిటీయా? అసెట్స్ ఆర్ లయబిలిటీ? ఎవరు చెప్తారు? అసెట్స్ కిందకు వస్తుంది. ఎందువల్లంటే కస్టమర్స్ మనకు పేమెంట్ చేయాలి కాబట్టి అకౌంట్ రిసీబుల్ అనేది అసెట్సే. అకౌంట్ పేబుల్ లో వెండర్ కి కంపెనీ పే చేయాలి కాబట్టి అది లయబిలిటీ. సో ఇక్కడ మనం అసెట్స్ లో తీసుకుందాం. డొమెస్టిక్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్, ఇంటర్నేషనల్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్, వన్ టైం కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్. వెళ్ళండి, FS00. మీ కంపెనీ కోడ్ చెక్ చేసుకోండి ఫస్ట్. కంపెనీ కోడ్ చేంజ్ చూడండి ఎలా చేస్తున్నారు. చేంజ్ కంపెనీ కూడా ఉంటుంది, అక్కడ చేంజ్ చేస్తాం. కంటిన్యూ. క్రియేట్. ఇక్కడ చూడండి, కరెంట్ అసెట్స్ లాస్ట్ నెంబర్ ఎంత ఉంది, 200, 102 ఉంది కాబట్టి 200, 103 తీసుకున్నారు మేడం గారు. ఓకేనా, కరెంట్ అసెట్స్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. బ్యాలెన్స్ షీట్ ఇవ్వండి. కరెంట్ అసెట్స్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్ కాబట్టి బ్యాలెన్స్ షీట్ తీసుకుందాం. డొమెస్టిక్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్, డొమెస్టిక్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్, కంట్రోల్ డేటా, లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కి 001. ఇది కస్టమర్ కూడా తీసుకోవాలి. ఇక్కడ చూడండి, కస్టమర్ కూడా తీసుకోవాలి మ్యాండేటరీగా. కస్టమర్ లాస్ట్ క్లాస్ లో ఏం తీసుకున్నాం, అకౌంట్ పేబుల్ లో వెండర్ తీసుకున్నాం, ఇక్కడ కస్టమర్ తీసుకుంటున్నాం. కస్టమర్ కాబట్టి ఇవ్వండి కస్టమర్. లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కి 001. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G067 తీసుకోవాలి. రికన్సిలేషన్ అకౌంట్ కదా ఇది, రికన్సిలేషన్ అకౌంట్. సేవ్. డొమెస్టిక్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్ క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ ఇంటర్నేషనల్ కస్టమర్ కూడా క్రియేట్ చేయాలి కదా. నెంబర్ చూడండి, 200, 103 కంప్లీటెడ్ కాబట్టి 200, 104 తీసుకున్నాం. కంటిన్యూ. టైప్ డిస్క్రిప్షన్, కరెంట్ అసెట్స్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. ఇంటర్నేషనల్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్, ఇంటర్నేషనల్ లాంగ్ టెక్స్ట్, షార్ట్ టెక్స్ట్ అండ్ లాంగ్ టెక్స్ట్ మీ ఇష్టం, మీకు ఎలా కావాలంటే ఇవ్వండి. ఇంటర్నేషనల్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్, కంట్రోల్ డేటా,
లైన్ ఇక్కడ కస్టమర్ తీసుకోవాలి. లైన్ రికన్సిలేషన్ అకౌంట్ మ్యాండేటరీ తీసుకోకపోతే ఎర్రర్ వస్తుంది. ఇక్కడ మ్యాండేటరీగా తీసుకోవాలి. లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001 క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G067. సేవ్. నెక్స్ట్ వన్ టైం కస్టమర్ కూడా తీసుకుంటున్నాం. సేమ్, ఏమి డిఫరెన్స్ ఉండదు. కరెంట్ అసెట్స్, బ్యాలెన్స్ షీట్, కంట్రోల్ డేటా, డ్రాప్ డౌన్ చేసి కస్టమర్ తీసుకుంటున్నాము. లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001 క్రియేట్ G067 and 7. సో మనం 3 టైప్ ఆఫ్ రికన్సిలేషన్ అకౌంట్స్ మనం క్రియేట్ చేసాం. సో ఈ రికన్సిలేషన్ అకౌంట్ అంటే ఏంటి ఎవరు అడగలేదు ఇంతవరకు మనం. సో రికన్సిలేషన్ అకౌంట్ అంటే ఏంటి అనేది మీరు గూగుల్లో వెతికి నాకు రేపు చెప్పాలి. ఎవరు చెప్తారు? రికన్సిలేషన్ అకౌంట్ అంటే అసలు ఏంటి ఎవరు చెప్తారు? రికన్సిలేషన్ అకౌంట్ అంటే ఏంటనేది మీరు గూగుల్లో సెర్చ్ చేయండి. సెర్చ్ చేసి నాకు రేపు చెప్పాలి. ఓకే, నాకు తెలియదు, ఐ డోంట్ నో, మీరు చెప్పాలి. నెక్స్ట్ పాయింట్. సో మనం రికన్సిలేషన్ అకౌంట్ క్రియేట్ చేసాం, కంప్లీటెడ్. నెక్స్ట్ 6th స్టెప్ ఏముంది? క్రియేట్ కస్టమర్. కస్టమర్ క్రియేట్ చేస్తున్నాం. కస్టమర్ మాస్టర్ డేటా అంటారు. వెండర్ క్రియేట్ చేస్తుంటే వెండర్ మాస్టర్ డేటా అంటారు. కస్టమర్ మాస్టర్ డేటా, వెండర్ మాస్టర్ డేటా. సో మనం ఇక్కడ కస్టమర్ క్రియేట్ చేస్తున్నాం. XD01 XD01. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తాం చూడండి. డ్రాప్ డౌన్ చేస్తాం. ఫస్ట్ గ్రూప్ సెలెక్ట్ చేసుకోవాలి మనం. మీరు ఏ కస్టమర్ క్రియేట్ చేస్తున్నారు? డొమెస్టిక్ కస్టమర్ క్రియేట్ చేస్తుంటే డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ తీసుకోవాలి. సో మీరు డొమెస్టిక్ కస్టమర్ కదా క్రియేట్ చేస్తుంది, డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ తీసుకుంటున్నాం. అది తర్వాత కంపెనీ కోడ్ అంటే మీనింగ్ ఏంటి? డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ తీసుకుంటే మీ కస్టమర్ అనేవాడు డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ లో యాడ్ అవుతున్నాడు, అంటే డొమెస్టిక్ కస్టమర్ క్రియేట్ చేస్తున్నారు. ఇంటర్నేషనల్ కస్టమర్ అనుకోండి, ఇంటర్నేషనల్ కస్టమర్ గ్రూప్ లో యాడ్ చేయాలి. మీరు వన్ టైం కస్టమర్ క్రియేట్ చేస్తుంటే వన్ టైం కస్టమర్ గ్రూప్ లో యాడ్ చేయాలి. ఓకే, సో మనం ఇక్కడ డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ ని తీసుకున్నాం. అంటే డొమెస్టిక్ కస్టమర్ క్రియేట్ చేస్తున్నాం. లోకల్ కస్టమర్స్, కంట్రీ వైజ్ గా ఉండే వాళ్ళని డొమెస్టిక్ కస్టమర్స్ అంటారు. కంటిన్యూ చేయండి. డ్రాప్ డౌన్ చేయండి. చూడండి కస్టమర్ క్రియేట్ చేస్తున్నాం. ఎలా చేస్తున్నామో చూడండి. మీ ఇష్టం, కస్టమర్ నేమ్ ఏదైనా ఇవ్వచ్చు. ఓకే, ఇవన్నీ మ్యాండేటరీగా ఇవ్వాలి. నెక్స్ట్ కంపెనీ కోడ్ డేటా టాప్ లో చూడండి. కంపెనీ కోడ్ డేటా క్లిక్ చేయండి. రికన్సిలేషన్ అకౌంట్. సో మీరు డొమెస్టిక్ కస్టమర్ క్రియేట్ చేస్తుంటే డొమెస్టిక్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్ తీసుకోవాలి. ఇవన్నీ మనం జస్ట్ నో FS00లో క్రియేట్ చేసాం. ఎక్కడ క్రియేట్ చేసామో FS00లో క్రియేట్ చేసాం. సో ఇక్కడ మనం రికన్సిలేషన్ అకౌంట్ డొమెస్టిక్ కస్టమర్ తీసుకున్నాం. ఎందుకంటే మనం డొమెస్టిక్ కస్టమర్ క్రియేట్ చేస్తున్నాం కదా. అదే ఇంటర్నేషనల్ అయితే ఇంటర్నేషనల్ తీసుకోండి, వన్ టైం అయితే వన్ టైం తీసుకోండి. సో డొమెస్టిక్ కస్టమర్ కాబట్టి డొమెస్టిక్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్ ని తీసుకున్నాం. నెక్స్ట్ షార్ట్ కీ. షార్ట్ కీ అనేది మీ ఇష్టం. షార్ట్ కీ డొమెస్టిక్ కస్టమర్ ఇచ్చాం. ఓకే, షార్ట్ కీ ఏమేమి వచ్చు? కస్టమర్ నంబర్ తీసుకుందాం. ఎందుకు ఉపయోగపడుతుంది? షార్ట్ కీ అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అవుతుంది. అసైన్మెంట్ ఫీల్డ్ ని పాపులేట్ అవుతుంది. మీ ఇష్టం మీద ఏదైనా తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఇక్కడ పోస్టింగ్ డేట్ కావాలనుకోండి,
031 తీసుకుంటే కస్టమర్ నంబర్ అనేది వస్తుంది అసైన్మెంట్ ఫీల్డ్ లో. ఓకేనా? పోస్టింగ్ డేట్ కావాలంటే 002 తీసుకుంటాం. సో 031 అంటే ఏంటి? కస్టమర్ నంబర్ అసైన్మెంట్ ఫీల్డ్ గా పాపులేట్ అవుతుంది. క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్ E6 ఇవ్వండి, మేజర్ కస్టమర్. ఓకే. పేమెంట్ ట్రాన్సాక్షన్స్, పేమెంట్ ట్రాన్సాక్షన్ ఏమిస్తాము? 0001 అంటే ఇమీడియట్లీ అన్నమాట. ఇమీడియట్లీ పేమెంట్ రావాలి మనకి, ఇమీడియట్లీ 0001. టాలరెన్స్ గ్రూప్, వెండర్ కి కస్టమర్ కి ఒకటే టాలరెన్స్ గ్రూప్ ఇవ్వండి. ఎంటర్ ఎంటర్ ఎంటర్, సేవ్. లాస్ట్ లో చూసారా కస్టమర్ జనరేట్ అయింది, పైన చూడండి, లాస్ట్ లో చూడండి. అది కస్టమర్ నంబర్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ ఫర్ కంపెనీ కోడ్ TTCC. సో మనం ఏం చేస్తాం? ఇక్కడ ఒక కస్టమర్ ని క్రియేట్ చేస్తాం. ఈ నంబర్ ఎక్కడి నుంచి జనరేట్ అవుతుంది? ఎవరు చెప్తారు? కస్టమర్ నంబర్ ఎక్కడి నుంచి జనరేట్ అవుతుంది? డొమెస్టిక్ గ్రూప్ కస్టమర్స్ ని క్రియేట్ చేసినప్పుడు ఇచ్చాం కదా సార్. అది ఆ నంబర్ రేంజ్ బేస్ గా చేసుకుని మనకి ఇక్కడ నెంబర్ వస్తుందండి. మీరు FBN1 అనుకుంటున్నారు, FBN1 కాదు. FBN1 ఓన్లీ ఫర్ ద డాక్యుమెంట్ కి సంబంధించింది, అది డాక్యుమెంట్ ఎంట్రీకి సంబంధించిన నెంబర్ అది. ఇది కస్టమర్ కి సంబంధించిన నెంబర్. ఏ కాన్ఫిగరేషన్ ఎక్కడ ఎఫెక్ట్ అవుతుందో మీకు తెలియాలి. సో మనం ఏం చేసాం? ఇక్కడ ఒక డాక్యుమెంట్, ఒక కస్టమర్ ని క్రియేట్ చేసాం. సో కస్టమర్ కి ఏం చేస్తాం? మనం సేల్ చేస్తాం. మీరు ఏదైనా ప్రోడక్ట్ సేల్ చేశారు, ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? క్రెడిట్ బేస్ మీద అమ్మారు, క్రెడిట్ సేల్స్. ఎట్లా వస్తుంది ఎంట్రీ? ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? ఎవరు చెప్తారు? డెబిట్ మే ఫామ్ అవుతుంది సార్ క్రెడిట్ సేల్స్. నాకు ఎంట్రీ చెప్పండి, ఎంట్రీ చెప్పండి. Debtors account data to sales account, sir. Sorry, repeat once again. Sunday debtors account debit to sales account. కరెక్ట్ ఆన్సర్. చూడండి ఎగ్జాంపుల్, మనం కస్టమర్కి ఎవరికైనా పేమెంట్ చేసాం. కస్టమర్ అకౌంట్ డేటా, కస్టమర్ అకౌంట్ డేటా. ఇప్పుడు మీరు కస్టమర్ ఏం క్రియేట్ చేస్తుంది? ఏలియన్ స్పేస్ అని ఉంది, ఇలా అది వేరే కస్టమర్, ఇది కాదు. చూడండి ఇక్కడ కస్టమర్ అనేవాడు డెబిట్ అవుతాడు, క్రెడిట్ అనేది సేల్స్ అనేది క్రెడిట్ అవుతుంది అనమాట. ఓకేనా? ఇలా ఎంట్రీని మనం పోస్ట్ చేయాలి. ఇది మనం పోస్ట్ చేయాల్సిన ఎంట్రీ. సో మన దగ్గర కస్టమర్ రెడీగా ఉన్నాడు, మరి సేల్స్ అకౌంట్ కూడా కావాలి కదా. సేల్స్ అంటే డెబిట్ ఎంట్రీ, క్రెడిట్ ఎంట్రీ రెండు కావాలి. సో కస్టమర్ ఉన్నాడు మన దగ్గర, కస్టమర్ క్రియేట్ చేసేసాం. మరి సేల్స్ అకౌంట్ కూడా కావాలి. సేల్స్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేద్దాం, వెళ్ళండి. సో సేల్స్ అకౌంట్ క్రియేట్ చేయాలంటే ఎక్కడ చేస్తాం? FS00లో చేస్తాను, కానీ OBD3లో చెక్ చేద్దాం. సేల్స్ అకౌంట్ నంబర్ తెలియాలి కదా మనకి. ఎక్కడ ఉంటుంది? GL గ్రూప్ లో ఉంటుంది, అవన్నీ కూడా నంబర్స్. OBD4కి వెళ్తున్నాం. OBD4 సేల్ పొజిషన్కి వెళ్ళండి. మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కి GL గ్రూప్స్ అన్ని లింక్ అయి ఉంటాయి, యాజ్ వెల్ యాజ్ సేల్స్ అకౌంట్. చూసారా? ఇక్కడ ఉన్న నంబర్ రేంజ్ బేస్ గా చేసుకుని మనం GL అకౌంట్ క్రియేట్ చేస్తాం. 3 lakhs అంట. ఓకే, గో టు FS00. కంటిన్యూ. సో 3 lakhs తీసుకున్నాం. డ్రాప్ డౌన్ చేయండి, సేల్స్ అకౌంట్ ఇవ్వండి. సేల్స్ గ్రూప్ ఎక్కడి నుంచి వస్తుంది? OBD4 లో డిఫైన్ చేసాం మనం. సో ప్రాఫిట్ అండ్ సేల్స్ అకౌంట్ కమ్స్ అండర్ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్. షార్ట్ టెక్స్ట్, లాంగ్ టెక్స్ట్, సేల్స్ అకౌంట్ ఇవ్వాలి. ఓకేనా? కంట్రోల్ డేటా, లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ 001. ఇక్కడ రికన్సిలేషన్ అకౌంట్ తీసుకోవాలి అవసరం లేదు. ఎవరు చెప్తారు? అవసరం లేదు సార్. అవసరం లేదు సార్. ఇప్పుడు సేల్స్ కదా సార్, ఎసెట్ కి వాటికే ఉంటాయి కదా సార్. వెరీ గుడ్ ఆన్సర్. ఎసెట్స్, కస్టమర్స్, వెండర్స్, కాంట్రాక్ట్ అకౌంట్ రిసీవబుల్, వీటికి మాత్రమే రికన్సిలేషన్ అకౌంట్ అనేది
రిక్వైర్డ్. రేపు మార్నింగ్ మీరు రికన్సిలేషన్ అకౌంట్ ఎందుకు తీసుకుంటామో మీరు నాకు చెప్పాలి, నెట్ లో వెతకండి. ఓకేనా? క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 సేవ్. మీరు ఒక ఎంట్రీ పోస్ట్ చేయాలంటే డెబిట్ సైడ్ పారామీటర్స్ అండ్ క్రెడిట్ సైడ్ పారామీటర్స్ ఇస్ మ్యాండేటరీ, లేకుండా ఎంట్రీ పోస్ట్ చేయలేరు. కాబట్టి మనము డెబిట్ సైడ్ కస్టమర్ ఉన్నాడు, యాజ్ వెల్ as క్రెడిట్ సైడ్ సేల్స్ కూడా తీసుకున్నాం. ఓకే, ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేయండి. సో కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ టీ కోడ్ ఏంటి చూడండి. కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB70 సింగిల్ స్క్రీన్, F-22 డబల్ స్క్రీన్. FB70 సింగిల్ స్క్రీన్, F-22 డబల్ స్క్రీన్. ఓకే, కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తున్నాం. ఓకేనా? వెళ్ళండి. FB70 మీ కంపెనీ కోడ్ చెక్ చేసుకోండి. ఫస్ట్ TTCC ఇవ్వండి. కంటిన్యూ. కస్టమర్ తీసుకోండి. కస్టమర్ పే చేస్తాం మనం జస్ట్ నౌ. సేమ్ కస్టమర్ వస్తారు. కంటిన్యూ. కస్టమర్ తీసుకోండి. మార్నింగ్ ఇన్వాయిస్ డేట్, అమౌంట్ ఇవ్వండి 10,000. మీ ఇష్టం, పర్లేదు, నో ఇష్యూ. సేల్స్ అకౌంట్ తీసుకోవాలి. టెక్స్ట్ ఇస్తున్నాం, కస్టమర్ ఇన్వాయిస్ క్రియేషన్. కస్టమర్ ఇన్వాయిస్ క్రియేషన్. సో సేల్స్ అకౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది, అంతే కదా? కస్టమర్ అనేవాడు డెబిట్ అవుతాడు. అమౌంట్ ఇవ్వండి. అమౌంట్ స్టార్ ఇచ్చాం. చూడండి, ఇక్కడ ఒక నంబర్ లైన్ మిస్సింగ్ ఎర్రర్ జనరేట్ అవుతుంది. ఎక్కడ చేయాలి ఇది నంబర్ లైన్ మిస్సింగ్ ఎర్రర్ అనేది? ఇది కంపెనీ కోడ్ ద నంబర్ లైన్ 18 is missing for the year 2023. కంపెనీ కోడ్ కి నంబర్ లైన్ 18 అనేది మిస్ అయిందంట. ఏటీ కోడ్ అండి, ఏటీ కోడ్ ఎవరు చెప్పారు కదా? FBN1. OBA7 కి వెళ్ళొచ్చు, FBN1 కూడా వెళ్ళొచ్చు, మీ ఇష్టం, ఏదైనా కరెక్టే. OBA7 కి వెళ్ళామనుకోండి, పొజిషన్ వెళ్తున్నాం. కస్టమర్ ఇన్వాయిస్ అంటే ఏ డాక్యుమెంట్? డిఆర్ డాక్యుమెంట్. డిఆర్ కదా? సో దీనికి 18 మిస్ అయి ఉంటుంది, డబుల్ క్లిక్ చేయండి. లేదంటే FBN1 కూడా వెళ్ళొచ్చు, 18 ఉంది. ఓకేనా? క్రియేట్ నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్, కంపెనీ కోడ్ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయాలి. మనకి మిస్ అయింది 18 కదా? 19 18 2023. సో లాస్ట్ నెంబర్ ఎంత ఉంది? 3000. 3000 ఉంది. 3001 ఇవ్వండి. మీరు 3000 ఇస్తే ఏమవుతుంది? ఇంటర్వెల్ ఓవర్లాప్ అవుతుంది. 3001 నుండి 3500 వరకు తీసుకున్నాం. ఎంటర్, సేవ్, కంటిన్యూ. కంప్లీటెడ్. ఆ స్టెప్కి వెళ్ళండి. సో మనకి నెంబర్ లైన్ అనేది ఇంకా ఎర్రర్ కనిపించదు, చూసారా? తీసుకుంది. ఎలా తెలుస్తుంది? అవన్నీ గ్రీన్ లో ఉన్నాయి చూడండి. బ్యాలెన్సెస్ అవన్నీ గ్రీన్ ఉన్నాయి చూడండి. టిక్ మార్క్స్ అవన్నీ గ్రీన్ ఉంది. తర్వాత స్టేటస్ కూడా టిక్ మార్క్స్ ఉంది, చూసారా? అంటే మీనింగ్ ఏంటి? సిస్టమ్ యాక్సెప్ట్ చేసిందని అర్థం. ఓకే, గో టు సిమ్యులేట్. సిమ్యులేట్ అంటే ఏంటి? ఎంట్రీ వ్యూ అంటారు. డాక్యుమెంట్ టైప్ డిఆర్ డాక్యుమెంట్. డాక్యుమెంట్ టైప్ ఏముంది ఇక్కడ? డిఆర్ ఉంది, అంటే కస్టమర్ ఇన్వాయిస్ అని అర్థం. తర్వాత మీకు అన్ని తెలుసు. డాక్యుమెంట్ డేట్ అంటే ఏంటి, పోస్టింగ్ డేట్ అంటే ఏంటి, ట్రాన్సాక్షన్ డేట్ అంటే ఏంటి, పీరియడ్ 09, ఇవన్నీ తెలుసు మీకు. తర్వాత ఇక్కడ డిఫరెంట్ గా ఏముంది? పోస్టింగ్ కీస్. 50 అంటే ఏంటి? క్రెడిట్. 01 అంటే డెబిట్ అన్నమాట. అంటే మనకి ఒక్కొక్క డాక్యుమెంట్ పోస్టింగ్ లో పోస్టింగ్ కీస్ అనేవి చేంజ్ అయిపోతుంది, కామన్ గా చేంజ్ అవుతుంది. సో 50 అంటే క్రెడిట్ డిఆర్ డాక్యుమెంట్ లో. 01 అంటే డెబిట్. 01 డెబిట్ ఇండికేట్ చేస్తుంది.
50 అంటే క్రెడిట్ ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ డిఆర్ డాక్యుమెంట్ లో ఇది కస్టమర్ ఇన్వాయిస్. ఓకే, సేమ్. డాక్యుమెంట్ 3001 వాస్ పోస్టెడ్. చూసారా, మనం ఇచ్చే నంబర్ రేంజ్ ని బేస్ గా చేసుకుని డాక్యుమెంట్ నంబర్ అనేది జనరేట్ అవుతుంది. బై డిఫాల్ట్ ఆటోమేటిక్ గా జనరేట్ అవుతుంది. మనం ఏమి నంబర్ రేంజ్ ఏమి ఇవ్వలేదు కదా, 3001 ఏమి ఇక్కడ మనం మాన్యువల్ గా ఎంటర్ చేయలేదు. బై డిఫాల్ట్ ఆటోమేటిక్ గా పిక్ అవుతుంది. ఎందువల్ల? డిఆర్ డాక్యుమెంట్ కి మనం అసైన్ చేసాము. డిఆర్ డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని నంబర్ రేంజ్ ఇచ్చాం. అందువల్ల మనకి ఇక్కడ 3001 అనేది ఆటోమేటిక్ గా పిక్ అవుతుంది. సో మనం ఇన్వాయిస్ పోస్ట్ చేస్తాం. సో పోస్ట్ చేస్తే ఇన్వాయిస్ చెక్ చేయాలి. ఎలా చేస్తాము? కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL5N. సార్ చూపించండి మేడం, ఇక్కడ ఉంది కదా, కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL5N. చూసారా, అది 8th స్టెప్. కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL5N. వెళ్ళండి. FBL5N, ఎంటర్. ఎగ్జిక్యూట్. కస్టమర్ నంబర్ తీసుకోవాలి, ఎగ్జిక్యూట్. చూసారా, స్టేటస్ రెడ్ లో ఉంది. అంటే మీనింగ్ ఏంటి? పెండింగ్ అన్నమాట. ఇంకా పేమెంట్ అనేది రాలేదు మనకి. ఎగ్జాంపుల్, మీరు బిగ్ బజార్ షోరూమ్కి వెళ్ళారు, అంటే కొంచెం క్లారిటీగా చెప్తున్నాను. బిగ్ బజార్ షోరూమ్కి వెళ్ళారు. ఫస్ట్ ఏం చేస్తారు? మీరు ఏమేమి పర్చేజ్ చేస్తారో వాటన్నిటికీ బిల్ వేస్తాడు. 5000 అయింది సార్ అంటారు. తర్వాత మీరు కార్డ్ ఇస్తారు, లేదంటే క్యాష్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత క్లియర్ చేస్తాడు. అట్లా అనమాట. ఫస్ట్ ఒక ఇన్వాయిస్ అనమాట. ఇది టోటల్ వాల్యూ ఎంత, పేడా నాట్. తర్వాత ఇక్కడ నాకు బిజినెస్ ఏరియా కావాలి. ఏం చేస్తారు మీరు? లేఅవుట్ లో బిజినెస్ కావాలి. ఏం చేస్తారు? ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. అయ్యో, ఎవరైనా కూల్ 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 చూడండి, ఇక్కడ కావాలి నాకు, ఇక్కడ కావాలి. చేంజ్ లేఅవుట్ లోకి వెళ్తాం. వెళ్ళండి. ఇక్కడ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ లేఅవుట్ ని. చేంజ్ లేఅవుట్. అక్కడ చూడండి, చూస్తున్నారు, లేఅవుట్ చెక్ చేస్తున్నారు. చూడండి, అది కాదు, అది కాదు. చేంజ్ లేఅవుట్ అని చూడండి. అక్కడ మనకి బిజినెస్ ఏరియా కదా, బిజినెస్ ఏరియా చూడండి. బిజినెస్ ప్లేస్ కాదు, బిజినెస్ ఏరియా అని ఉంటుంది. స్లోగా రండి, ఉంటుంది బిజినెస్ ఏరియా. అది బిజినెస్ ఏరియా. మూవ్ చేయండి. రైట్ సైడ్ సెలెక్ట్ చేసుకోవాలి. రైట్ నుండి లెఫ్ట్ మూవ్ చేస్తాం. చూడండి ఎలా చేస్తున్నారు. క్లిక్ చేయండి. కాపీ. బిజినెస్ ఏరియా వచ్చిందా రాలేదు? ఎవరు చెప్తారు? మరి ఎందుకు కనిపించలేదు ఇక్కడ బిజినెస్ ఏరియా? ఎందుకు కనిపించలేదు? ఎవరు చెప్తారు? బిజినెస్ ఏరియా రాలేదేంటి? మనం తప్పు చేసాం. మనం ఇవ్వలేదు కదా సార్. మనం అసలు ఇవ్వలేదు. ఇవ్వకుండా ఏం కనిపిస్తుంది? అది ఇవ్వలేదు. ఇక్కడ మనం బిజినెస్ ఏరియా అనేది ఇవ్వలేదు అనమాట. అది ప్రాబ్లం. దానివల్ల ఏంటంటే మనకి ఇక్కడ బిజినెస్ ఏరియా అనేది ఇవ్వలేదు కాబట్టి కనిపించట్లేదు. ఓకే, ఎనీవే ఇది పెండింగ్ ఉంది వాల్యూ. అంటే ఏంటి? కస్టమర్ ఇన్వాయిస్ అనేది పెండింగ్ ఉంది. సో ఎలాగైతే మనకి అకౌంట్ పేబుల్ లో స్టాండర్డ్ క్లియరింగ్, పార్షియల్ క్లియరింగ్, రెసిడ్యువల్ క్లియరింగ్ ఉందో అదే విధంగా అకౌంట్ రిసీవబుల్ లో కూడా సేమ్ అలాగే స్టాండర్డ్, పార్షియల్, రెసిడ్యువల్ 3 టైప్ ఆఫ్ క్లియరింగ్స్ ఉన్నాయి అన్నమాట. చూపించండి ఒకసారి మేడం. చూసారా? 9th స్టెప్ స్టాండర్డ్ క్లియరింగ్ F-28, పార్షియల్ క్లియరింగ్ F-28, రెసిడ్యువల్ క్లియరింగ్ F-28. ఇవన్నీ ఏంటి? క్లియరింగ్స్ అన్నమాట.
క్లియరింగ్స్. స్టాండర్డ్ అంటే టోటల్ క్లియరింగ్, పార్షియల్ అంటే కొంత అమౌంట్ క్లియర్ చేస్తాం, రెసిడ్యువల్ అంటే తెలుసు మీకు, డిస్కౌంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అట్లా మీకు యూజ్ అవుతుంది. ఎనీవే మనం స్టాండర్డ్ క్లియరింగ్ చేద్దాం. FBL5N లో ఎంత ఉంది పెండింగ్? 10,000 10,000 ఉంది. సో మనం ఏం చేస్తాం ఇక్కడ? టోటల్ వాల్యూని క్లియర్ చేద్దాం. అంటే మీనింగ్ ఏంటి? స్టాండర్డ్ క్లియరింగ్ చేస్తున్నాం మనం. వెళ్ళండి, F-28 న్యూ సెషన్ తీసుకుంటున్నాము, స్టాండర్డ్ క్లియరింగ్ చేస్తున్నాం. యాక్చువల్గా మేడం గారు కొంచెం మనకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి, ఇంతకుముందు చేశారు కాబట్టి ఫాస్ట్ గా చేసేస్తారు కాన్ఫిగరేషన్స్. లేకపోతే 1.5 hours పడుతుంది క్లాస్ చెప్పాలంటే. సో ఇక్కడ బ్యాంక్ అకౌంట్ తీసుకుంటున్నాం. అమౌంట్ ఎంత అమౌంట్ ఉంది? ఇక్కడ డీజెడ్ డాక్యుమెంట్ చూసారా పైన, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ డిఆర్ డాక్యుమెంట్, క్లియరింగ్ డీజెడ్ డాక్యుమెంట్. ఓకే, డీజెడ్ డాక్యుమెంట్ ఉంది, డీజెడ్ డాక్యుమెంట్. ఓకే, డీజెడ్ అంటే కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్ పీరియడ్, అవన్నీ మీకు తెలుసు. సో ఏ బ్యాంక్ నుంచి మనకి పేమెంట్ వస్తుంది? ఓకే, అమౌంట్ 10,000, అకౌంట్ కస్టమర్ అకౌంట్ తీసుకోవాలి, వ్యాలిడేట్ అండ్ టెక్స్ట్, కస్టమర్ ఇన్వాయిస్ క్రియేషన్, అకౌంట్ టైప్, ఇక్కడ కస్టమర్ అకౌంట్ తీసుకోవాలి. సో కస్టమర్ తీసుకున్నాం. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్, ఇక్కడ కూడా నంబర్ లైన్ చేద్దాం అనమాట. డీజెడ్ కూడా నంబర్ లైన్ లేదు, 14 అంట, 14 అనేది నంబర్ లైన్ మిస్ అయింది. సో నంబర్ లైన్ క్రియేట్ చేస్తున్నాం. ఏటీ కోడ్ లో చేస్తున్నాము, FBN1 లో చేసేద్దాం డైరెక్ట్ గా. FBN1 సేమ్ అక్కడే ఉన్నాం, FBN సెషన్ లోనే ఉన్నాం. ఇది FBN1 ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయాలి. మీరు FBN1 ఇవ్వండి, తర్వాత ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి. నంబర్ లైన్ ఎంత మనకి ఎర్రర్ చూపిస్తుంది? అక్కడ 14 చూపిస్తుంది. ఎంత? 14 చూపిస్తుంది కాబట్టి 14 ఇచ్చేసాం. 2023. అర్థమవుతుంది కదా అందరికి? క్లియర్ ఉందా లేదా? క్లియరా కదా? వెరీ గుడ్. ఎంటర్, సేవ్. SAP అర్థం అవ్వకపోవడం ఏమి ఉండదండి, లెంతీ కాన్సెప్ట్, చాలా టాపిక్స్ ఉన్నాయి ఇలాంటి, ఒకటి కాదు చాలా ఉన్నాయి. ఓకే, 14 కి నెంబర్ లైన్ ఇచ్చేసాము, ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ పైన క్లిక్ చేసేసాము. ఇక్కడ కూడా స్టాండర్డ్, పార్షియల్, రెసిడ్యువల్ 3 కనిపిస్తుంది చూసారా? మీరు స్టాండర్డ్ లో చేస్తుంటే స్టాండర్డ్ సెలెక్ట్ చేసుకోవాలి, పార్షియల్ అయితే పార్షియల్ పేమెంట్ సెలెక్ట్ చేసుకుంటారు, రెసిడ్యువల్ అయితే రెసిడ్యువల్ తీసుకుంటారు. సో స్టాండర్డ్ మనం సెలెక్ట్ చేసుకున్నాం. నాట్ అసైన్ 00 ఉందా లేదా కూడా చూసుకోవాలి లాస్ట్ లో. నాట్ అసైన్ ఎంత? 00. ఎంటర్డ్ అమౌంట్, అసైన్డ్ అమౌంట్ 10,000 10,000. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్, చూసారా? 40 డెబిట్, బ్యాంక్ ద్వారా పేమెంట్ రిసీవ్ అవుతుంది, కస్టమర్ నుంచి మనకు పేమెంట్ వస్తుంది 40. కస్టమర్ అనేవాడు 15 క్రెడిట్ అంట. పోస్టింగ్ ఫీస్ చేంజ్ అయిపోయింది చూడండి ఇక్కడ. ఇంతకుముందు ఎలా వచ్చింది పోస్టింగ్ ఫీస్? చెక్ చేయండి. ఇక్కడ 40 డెబిట్, 50 క్రెడిట్. కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ డిఆర్ డాక్యుమెంట్, ఇది క్లియరింగ్ డీజెడ్ డాక్యుమెంట్. డాక్యుమెంట్ టైప్ ఎందుకు ఉపయోగపడుతుంది? ఇట్ విల్ బి క్లాసిఫైయింగ్ ద అకౌంటింగ్ ఎంట్రీ, అవునా కదా? డాక్యుమెంట్ టైప్ ఎందుకు ఉపయోగపడుతుంది? అకౌంటింగ్ ఎంట్రీని క్లాసిఫై చేస్తుంది. అంటే మీనింగ్ ఏంటి? ఎస్ఏ డాక్యుమెంట్ ఉంటే GL పోస్టింగ్, డిఆర్ డాక్యుమెంట్ ఉంటే కస్టమర్ ఇన్వాయిస్, డీజెడ్ ఉంటే కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్. అలాగే ప్రతి డాక్యుమెంట్ టైప్ లో కూడా పోస్టింగ్ ఫీస్ చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ 40 కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్ డీజెడ్ డాక్యుమెంట్, 40 డెబిట్, 15 క్రెడిట్. కస్టమర్ నుంచి పేమెంట్ రిసీవ్ అవుతుంది, ఎలా వస్తుంది? బ్యాంక్ ద్వారా వస్తుంది కాబట్టి 40 డెబిట్, 15 క్రెడిట్. సేవ్.
Document was posted. Go to FBL5N, customer line item display. Go to list and refresh. No items, completed. Continue చేయండి. Cleared items select చేసుకోండి. Cleared items. Execute. Clear అయిపోయిందా? Invoice clear అయిందా? అదన్నమాట. ఓకే, నెక్స్ట్ కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేద్దాం. ఒక 5 ఇన్వాయిసెస్ చేద్దాం. ఎలా చేయొచ్చు? ఒక 5 ఇన్వాయిసెస్ కావాలి. ఎలా చేస్తారు? ఒకేసారి కావాలి. కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB70 రెఫరెన్స్ నెంబర్ పోస్ట్ విత్ రిఫరెన్స్ ద్వారా కూడా చేయొచ్చు. FB70 ఎంటర్ చేయండి. పోస్ట్ గోటులోకి వెళ్ళండి. పోస్ట్ విత్ రిఫరెన్స్ ఎంటర్ చేయండి. చూసారా, ఇంతకుముందు పోస్ట్ చేసిన నంబర్ పిక్ అవుతుంది. లేదు వేరే నెంబర్ ఏదైనా రెఫరెన్స్ గా తీసుకుంటారంటే తీసుకోవచ్చు, మీ ఇష్టం. ఎంటర్ చేయండి. ఏ నెంబర్ వస్తుంది? సార్ ఇది పేమెంట్ నెంబర్ క్లియరింగ్ వస్తుంది కదా? క్లియరింగ్ నెంబర్ వచ్చింది. క్లియరింగ్ వస్తుంది. అదే డౌట్ వచ్చింది. ఫస్ట్ ఇన్ పోస్ట్ చేయండి. ఫస్ట్ ఇన్ పోస్ట్ చేయండి మేడం, క్లారిటీ ఉంటుంది మన వాళ్ళకి. FB70కి వెళ్ళండి. ఓకే, ఒక ఎంట్రీ పోస్ట్ చేస్తున్నాము. సో అదే టైప్ ఎంట్రీస్ మనం ఇంకా మల్టిపుల్ గా చేయాలంటే గో టు లోకి వెళ్ళి పోస్ట్ విత్ రిఫరెన్స్ ద్వారా చేస్తాం మనం. అమౌంట్ ఇస్తున్నాము. ఎంటర్, సిమ్యులేట్ అండ్ పోస్ట్. సో డాక్యుమెంట్ పోస్ట్ చేసాం. పోస్ట్ విత్ రిఫరెన్స్ ద్వారా 4 ఎంట్రీస్ చేయండి. మీకు ఆల్రెడీ తెలిసింది, స్టాండర్డ్ పార్షియల్ తెలుసు కదా, అకౌంట్ పేబుల్ లో చేశాం. సేమ్ అంతే ఇక్కడ కూడా. బట్ ప్రాక్టీస్ కోసం ఒకసారి చెప్తున్నాను. సెకండ్ టైం నుంచి మీరు చేయాలి. ఓకే, చూడండి టోటల్ గా ఎన్ని ఉన్నాయి పెండింగ్. ఇక్కడ 5 ఇన్వాయిసెస్ అనేవి పోస్ట్ చేసాం. 1 lakh ఉంది టోటల్ వాల్యూ. సో స్టాండర్డ్ కంప్లీటెడ్. పార్షియల్ అంటే ఏంటి? ఒక 40,000 క్లియర్ చేస్తున్నాను. మీకు తెలుసు ఆల్రెడీ, అకౌంట్ పేబుల్ లో చేసాం అంతే. సో 1 lakh ఉంది టోటల్ ఇన్వాయిస్ వాల్యూ. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను? ఒక 40,000 క్లియర్ చేస్తున్నాను. ఓకే, న్యూ సెషన్ తీసుకోండి. కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్ F-28. F-28. F-28 లోకి వచ్చాము. మనము పేమెంట్ క్లియర్ చేస్తున్నామండి. సో 40,000 క్లియర్ చేస్తున్నాం. ఓకే,
ఇక్కడ చూసి అకౌంట్ టైప్ అని ఉంది. అకౌంట్ టైప్, అకౌంట్ ఇవ్వండి. ఇక్కడ కస్టమర్ అకౌంట్ ఇవ్వండి. కింద ఇక్కడ అకౌంట్ టైప్ డి ఉంది చూసారా, డ్రాప్ డౌన్ చేయండి. ఇక్కడ చూడండి, ఏ అంటే అసెట్స్, డి అంటే కస్టమర్, కే అంటే వెండర్, ఎం అంటే మెటీరియల్, జిఎల్ అంటే జిఎల్ అకౌంట్స్. ఇవి ఎక్కడ చూసారు? ఎవరికైనా ఐడియా ఉందా? అకౌంట్ టైప్స్ ఎక్కడ ఉన్నాయి? ఎక్కడ ఉన్నాయి? జిఎల్ అకౌంట్స్ కాదు. ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్స్ దగ్గర చూసాం సార్. యా కరెక్ట్ ఆన్సర్. ఏటీ కోడ్ లో చూసారు ఎక్కడ? ఓబి 52, గో టు ఓబి 52. అక్కడ కనిపిస్తాయి ఇవన్నీ. మనం ప్లస్ తీసుకున్నాం కాబట్టి అన్నిటికీ అప్లికబుల్ అయిపోతుంది ఆటోమేటిక్ గా. ఏడి మీరు పొజిషన్ లోకి వెళ్ళి మీ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఇవ్వండి. ఏడికేఎంఎస్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ప్లస్ తీసుకుంటే అన్నిటికీ అప్లికబుల్ అనమాట. ఆ పీరియడ్స్ ఏడీకి అవి క్లోజింగ్ అవి కూడా చేయొచ్చు యాక్చువల్ గా. సో ఇక్కడ అన్ని కూడా ఓపెన్ చేసేసి ఉంచాం, మనకి ఎర్రర్స్ ఏం రావు. సో ఏడికేఎంఎస్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇవన్నమాట అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది ఇవన్నీ కూడా. ఓకే, క్లియర్. గో బ్యాక్. ఎవరైనా మీట్లోకి వెళ్ళండి. మీట్లోకి వెళ్ళండి సార్. రాజు గారు మీట్లోకి వెళ్ళాలి. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేస్తాం? ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ వెళ్ళండి. సో పార్షియల్ పేమెంట్ సెలెక్ట్ చేసుకోవాలి. పార్షియల్ పేమెంట్ సెలెక్ట్ లో ఉంది. సో అడిషనల్ గా అమౌంట్ ఉంది కదా, దాన్ని డీసెలెక్ట్ చేయాలి. ఇన్వాయిస్ వాల్యూ, పేమెంట్ వాల్యూ. అక్కడ ఇన్వాయిస్ వాల్యూ తగ్గించండి. ఆ బ్లూ లైన్స్ ఉన్నాయి కదా, డీసెలెక్ట్ చేయాలి. బ్లూలో ఉంది కదా, నాట్ అసైన్ 00 వచ్చేంత వరకు అవి నాట్ అసైన్ 00. ఎంటర్డ్ అమౌంట్ 40,000, అసైన్ అమౌంట్ 40,000. టోటల్ గా ఎంత? 20,000. 2 ఇన్వాయిసెస్ పిక్ చేస్తాం. యాక్చువల్గా వీటిని ఏమంటారు? ఇన్వాయిస్ వాల్యూ అంటారండి. వీటిని ఇన్వాయిస్ వాల్యూ, పేమెంట్ వాల్యూ అంటుంటారు. ఇన్వాయిస్ వాల్యూ అంటే ఎంత? మనం డీసెలెక్ట్ చేసాం కదా, అవన్నీ కూడా ఇన్వాయిసెస్ వాల్యూ, ఇన్వాయిస్ కి సంబంధించిన వాల్యూస్ అవన్నీ. ఇంకోటి ఏమో పేమెంట్ వాల్యూ, పేమెంట్ ఎంత చేస్తున్నాము దాన్ని పేమెంట్ వాల్యూ అంటారు. ఓకే, ఇచ్చేసాము. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్, సారీ, గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్, సేవ్. డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్. కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే వెళ్ళండి. 40,000 చేసాం కదా, 60,000 పెండింగ్ ఉండాలి. లిస్ట్ లోకి వెళ్తున్నాం, రిఫ్రెష్ చేస్తున్నాం. చూసారా, 60,000 ఉంది పెండింగ్. సార్ బ్యాక్ వెళ్ళండి, జస్ట్ బ్యాక్ వెళ్ళండి. ఇక్కడ బ్యాక్ వెళ్ళండి. ఇక్కడ ఆల్ ఐటమ్స్ సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జాంపుల్, ఓపెన్ ఐటమ్ అంటే ఏంటి? పెండింగ్ ఉన్నవే చూపిస్తుంది. క్లియర్ ఐటమ్ అంటే క్లియర్ ఉన్నవి మాత్రమే చూపిస్తుంది. ఆల్ ఐటమ్ అంటే ఓపెన్ ఐటమ్స్ అండ్ క్లియర్ ఐటమ్స్ రెండు చూడొచ్చు అనమాట. చూసారా, రెండు కనిపిస్తుంది ఇక్కడ. ఇట్లా కూడా చూసుకోవచ్చు. అంటే ఈ కస్టమర్ పైన ఏ కస్టమర్లో అయితే ఆ కస్టమర్ పైన పెండింగ్ ఏముంది, క్లియర్ ఏముంది, రెండు చెక్ చేసుకోవచ్చు. ఒకేసారి చూసుకోవచ్చు అనమాట. ఆల్ ఐటమ్స్ తీసుకుంటే ఓపెన్ ఐటమ్ అయితే ఓన్లీ ఓపెన్ ఐటమ్, క్లియర్ అయితే ఓన్లీ క్లియర్, రెండు తీసుకోవచ్చు ఇట్లయితే. ఓకే, స్టేటస్ అనేది రెడ్ లో ఉంది. ఓకే, రైట్, గో బ్యాక్. నెక్స్ట్ ఇంకా ఎంత ఉంది పెండింగ్? ఇక్కడ ఇంకొక స్టాండర్డ్ పార్షియల్ చేద్దాం. ఇంకో 20,000 చేయండి. ట్యాబ్ యూజ్ చేస్తారు. ట్యాబ్ ప్రెస్ చేస్తే కర్సర్ అనేది అలా మూవ్ అవుతుంది అనమాట. ప్రతిభా గారు ట్యాబ్ యూజ్ చేస్తున్నారు అందువల్ల. ఓకే, సో 20,000 క్లియర్ చేస్తున్నాం. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్. పార్షియల్ పేమెంట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఏం చేయాలి? మనం పార్షియల్ లో సెలెక్ట్ చేసుకోవాలి. స్టాండర్డ్ అయితే స్టాండర్డ్, పార్షియల్ అయితే పార్షియల్. ఓకే, సెలెక్ట్ చేసుకోండి. అడిషనల్ గా ఉంది కదా, ఇంత 20 చేస్తున్నారు కదా, 2 ఇన్వాయిసెస్ ని మనం డీసెలెక్ట్ చేస్తున్నాం. నాట్ అసైన్ 00 లాస్ట్ లో చూడండి. నాట్ అసైన్ 00, అసైన్డ్. ఓకేనా, ఎంటర్డ్ అమౌంట్ 20,000, అసైన్డ్ అమౌంట్ 20,000. నాట్ అసైన్ 00 ఉంటేనే మీకు ఎంట్రీ పోస్ట్ అవుతుంది.
Okay. Go to document, simulate. చూసారా లిస్ట్ లోకి వెళ్ళి రిఫ్రెష్ చేయాలి. రిఫ్రెష్ చూసారా 20,000 పెండింగ్ ఉంది, ఇంకా 40,000. ఐమ్ సారీ. సో నేను 40,000 టోటల్ వాల్యూమ్ క్లియర్ చేద్దాం అనుకుంటున్నాను. ఎక్కడ చేయగలను? మీకు స్టాండర్డ్ అర్థమైంది, పార్షల్ కూడా అర్థమైంది, ఇంకా 40 ఉంది. ఎలా చేయగలను? టోటల్ వాల్యూ చేయాలంటే స్టాండర్డ్ క్లియరింగ్ స్టాండర్డ్ లో చేసేయండి. ఇంకా సో స్టాండర్డ్ లో చేసేస్తున్నాం, టోటల్ వాల్యూ క్లియర్ చేసేస్తున్నాం. సరే, క్లియర్ కదా? అర్థమైందా? అర్థమవుతుంది కదా అందరికి? అర్థమవుతుందండి? రెస్పాండ్ అవ్వండి ప్రాపర్గా. ఇక్కడ మీరు అర్థమవుతుందంటే నాకు కొంచెం క్లారిటీ ఉంటుంది. వెరీ గుడ్. నెక్స్ట్ నెక్స్ట్ స్టాండర్డ్ పార్షల్ కదా. ఇంకోటి ఒక ఎంట్రీ పోస్ట్ చేయండి 1 lakh. రెసిడ్యూల్ కూడా ఒకసారి చూపిద్దాము, అయిపోతుంది. కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తున్నాము. FB 70లోకి వచ్చాము. పైన కస్టమర్ తీసుకుంటున్నాము, క్రిందేమో సేల్స్ అకౌంట్ తీసుకుంటున్నాము. $10,000 ఇస్తున్నాము. పోస్ట్ ఓకే. కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FB L5 అని వెళ్తున్నాం. ఎగ్జిక్యూట్. 1 lakh ఉంది. సో స్టాండర్డ్ అండ్ క్లియర్ పార్షియల్ కదా, రెసిడ్యూల్ గా చేయాల్సింది. సో ఓకే, 1 lakh లో నేను ఒక 20,000 మాత్రమే క్లియర్ చేస్తున్నాను. వెళ్ళండి. న్యూ సెషన్ తీసుకున్నాము. కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్ F-28. F-28. సో ఎంత వాల్యూ క్లియర్ చేస్తున్నాం? ఎగ్జాంపుల్ 25,000 క్లియర్ చేస్తున్నారు. సో కస్టమర్ అకౌంట్ తీసుకోవాలి. మీరు ఏ కస్టమర్కి అయితే క్లియర్ చేస్తున్నారో ఆ కస్టమర్ తీసుకోవాలి. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్
రెసిడ్యూల్ ఐటమ్ తీసుకోవాలి. ఇక్కడ ఏం చేస్తాము, ఆ రెసిడ్యూల్ ఐటమ్ డబుల్ క్లిక్ చేయాలి, మైనస్ అవుతుంది అమౌంట్. అయిపోయిందా? నాట్ SN00 ఉందా? ఓకే, గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్ అండ్ పోస్ట్. ఓకే, సేవ్. ఓకే, డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్. ఎంత వాల్యూ పెండింగ్ ఎంత ఉంది? ఇంకా లిస్ట్లోకి వెళ్తున్నాము, రిఫ్రెష్ చేస్తున్నాం. 75,000 ఉంది పెండింగ్. చూసారా, సరిపోయింది కదా 75,000 అనేది. ఓకే, ఇంకొక 25,000 రెసిడ్యూల్ చేస్తున్నాము. ఓకే, 25,000 ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ రెసిడ్యూల్ తీసుకున్నాం. పైన బ్యాంక్ అండి, కింద కస్టమర్ తీసుకున్నాం. సరిగా చూడండి బ్యాక్. ఓకేనా, రెసిడ్యూల్ సెలెక్ట్ చేసుకోవాలి, రెసిడ్యూల్ పీరియడ్ కాబట్టి. నెక్స్ట్ బ్రాకెట్ దగ్గర డబుల్ క్లిక్ చేయాలి. ఇన్వాయిస్ వాల్యూ 75,000, రెసిడ్యూల్ అయితే టోటల్ వాల్యూ ఎంత ఉంది? 75,000. 25,000 క్లియర్ చేస్తున్నాం. ఓకే, రైట్. నాట్ SN00. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్ అండ్ పోస్ట్. సేవ్. Document was posted. Okay, customer line item display FBL5M. లిస్ట్ లోకి వెళ్తున్నాము, రిఫ్రెష్ చేస్తున్నాము, 50,000 ఉంటుంది. ఓకే, స్టాండర్డ్ లో చేసేస్తాం అంతే, మిగతా బ్యాలెన్స్. ఓకేనా, రెసిడ్యూల్ అర్థమైంది కదా? స్టాండర్డ్ లో చేసేయండి, మొత్తం క్లియర్ అయిపోతుంది, ఇంక పెండింగ్ ఏం లేదు. Okay. Clear? Continue. Okay, process open item. స్టాండర్డ్ లో చేసేస్తున్నాం కదా. స్టాండర్డ్ నాట్ SN00 ఉంది చూడండి, నాట్ SN. స్టాండర్డ్ అయితే స్టాండర్డ్ సెలెక్ట్ చేసుకోవాలి, పార్షియల్ అయితే పార్షియల్, రెసిడ్యూల్ అయితే రెసిడ్యూల్. ఓకే, గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్ అండ్ పోస్ట్. ఓకే, గో టు డాక్యుమెంట్, లిస్ట్, రిఫ్రెష్. క్లియర్ కదా, కంప్లీటెడ్. క్లియర్ ఐటమ్స్ లోకి వెళ్ళండి. టోటల్ క్లియర్ అయిపోయింది, పెండింగ్ ఏం లేదు. ఓకే, రైట్. సో అకౌంట్ పేయబుల్ అండ్ అకౌంట్ రిసీవబుల్ కంప్లీటెడ్. ఇంకా చాలా ఉంది, వీటికి సంబంధించి నెక్స్ట్ క్లాసెస్ లో మనం డిస్కస్ చేద్దాం. ఇంతవరకు క్లియర్ కదా అందరికి? క్లియరా? సే ఎస్ ఆర్ నో. అర్థమవుతుంది కదా? మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాంటాక్ట్ చేయొచ్చు నన్ను. మీకు ఏ డౌట్స్ ఉన్నా కాంటాక్ట్ చేయొచ్చు. ఓకే, అండ్ 1 minute. నేను చాట్ బాక్స్ లో ఒక లింక్ కూడా ఫార్వర్డ్ చేస్తున్నాను, ఒక వీడియో లింక్ ఇది. ఓకే, ఇది కూడా నా ఛానల్ అండి, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా అప్డేట్స్ ఉంటే వస్తూ ఉంటాయి వీటికి కూడా. ఆల్రెడీ ఉన్న ఛానల్లో 1200 క్లాసెస్ అప్లోడ్ చేశాను, బట్ అంటే ఇంకోటి కూడా స్టార్ట్ చేశాను. అందువల్ల కొన్ని ఫాస్ట్గా గ్రో అవుతాను, యూజ్ అవుతుంది అనమాట మేబీ. సో అందువల్ల ఇంకొక ఛానల్ క్రియేట్ చేశాను, చాట్ బాక్స్లో ఉంది.
సో SAP FICO ట్రైనింగ్ AMR Infotech ఉంటుంది. సో ఇది కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది కూడా మనదే. మీకు ఏదన్నా వీటిలో కూడా అప్లోడ్ చేస్తుంటాను వీడియోస్ రెగ్యులర్ కాకుండా. ఓకే, ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే. క్లియర్, అందరికి అర్థమైందా? క్లియరా? ఏంటి ఎవరు మాట్లాడరు? డల్ ఉంటారు. 30 మెంబర్స్ ఉన్నారు, ఎవరు రెస్పాండ్ అవ్వరండి? ఎస్ సార్, అర్థమైంది సార్. ఓకే, నేను 1 or 2 days లో లింక్ చేంజ్ చేద్దాము. న్యూ లింక్ ఇస్తాను, ఆ లింక్ నుంచి జాయిన్ అవ్వాలి. మేబీ యాక్చువల్ గా డే ఆఫ్టర్ టుమారో క్లాస్ ఉండదండి. డే ఆఫ్టర్ టుమారో ఈవినింగ్ కదా, ఉండకపోవచ్చు. బట్ మీరైతే గ్రూప్ చెక్ చేసుకోండి, నేను కన్ఫర్మ్ కాదు. డే ఆఫ్టర్ టుమారో నేను ట్రావెలింగ్ లో ఉంటాను. సో క్లాస్ ఉండకపోవచ్చు. ఈవినింగ్, మార్నింగ్ ఉంటుంది. ఈవినింగ్ బ్యాచ్ కి క్లాస్ ఉండకపోవచ్చు. ఒకవేళ మీరైతే మెయిల్ చెక్ చేయండి, నాకు టైం అడ్జస్ట్ అయితే క్లాస్ ఉంటుంది, లేదంటే ఉండకపోవచ్చు. డే ఆఫ్టర్ టుమారో 21st. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి, బాయ్. గుడ్ నైట్ ఆల్.